కన్యరాశి వారికి వ్యయంలో కేతు భగవానుడు, 6వ స్థానంలో రాహు సంచార స్థితి, సప్తమంలో శని భగవానుడు సంచారం చేయనప్పుడు, అష్టమంలో శుక్ర భగవానుడు ఉన్నప్పుడు గ్రహదోషాన్ని ఎలా తొలగించుకోవాలి, గ్రహయోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి అవ్వడం జరుగుతుంది. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి 6వ స్థానంలో రాహు ఉండడం వలన అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. దీనివల్ల రెండిటి వైపు నుంచి అనారోగ్య సమస్యలు, విపరీతమైనటువంటి శత్రు ప్రభావాలు, నడదృష్టి యొక్క ప్రభావాలు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కష్టపడి మీరు పనిచేస్తూ మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొందరు పనిగట్టుకొని మిమ్మల్ని ఆ యొక్క కూపంలోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కనుక ఇలాంటి కాల సమయంలో దుష్టులకు దూరంగా ఉండండి, పొగడ్తలకు దూరంగా ఉండండి, ఉన్నదాంతో సర్దుకపోండి. మీరు ఎక్కువగా పొగడ్తలకో ఆడంబరాలకు దూరంగా ఉండగలిగితే చాలా మంచి కాలం. అలాగే సప్తమంలో శని భగవానుడు ఉండడం వలన నూతనమైన వాహనాలు, విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నవారు, పెట్టుబడులు, అలాగనే నూతనమైనటువంటి వస్త్రాలు, బంగారు ఆభరణాలు, వాహనాలు, క్రయ విక్రయాలు యోగదాయకంగా ఉండే పరిస్థితి ఉంటుంది. అష్టమంలో శుక్రుడు ఉండడం వలన కొన్ని పరిస్థితుల ప్రభావం చేత మీరు పొగడ్తలకు వెళ్ళడం, అనేక రకాల ఇబ్బందికి గురవ్వడం, బంగారు ఆభరణాలు, షేర్లు, విశేషమైనటువంటి వాటిని ఇబ్బంది పడే పరిస్థితి అధికంగా ఉంటుంది. భాగ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలం ఉంది. అలాగా విద్యార్థులకు మంచి చదువులు, అభివృద్ధి, కెరియరు, ట్రాన్స్ఫర్ అవ్వడము, ప్రమోషన్స్, సన్మానాలు కూడా యోగదాయకంగా ఉన్నాయి. రాజ్యస్థానంలో గురువు, ఇది చాలా మంచి కాలము. గురువులతో, తల్లిదండ్రులతో, కులదేవతల యొక్క ఆశీస్సులు, గ్రామదేవతల యొక్క ఆశీస్సులు ఉండగలిగినట్లయితే మీకు పట్టిందల్లా బంగారం అయ్యి ఉన్నతమైనటువంటి స్థాయి, ప్రమోషన్స్, స్థలము, అలాగే గృహాలు మీ సొంతం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగనే ఏకాదశంలో కుజభగవానుడు ఉండడం వలన ప్రశాంతత, మౌనము, ధ్యానము మీకు ఆనందాన్ని కలిగించే పరిస్థితి ఉంటుంది. వ్యయంలో కేతు భగవానుడు ఉండడం వలన చిన్న విషయాలకు ఆందోళన తగదు. ఎవరైనా ఏదైనా అన్నారు, ఓకే, మీరు తొందరగా స్పందించవద్దు. కొంతకాలం సమయం తీసుకోండి. ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అలాగే స్వయం వృత్తులు, సేవా రంగాలు, ఆహార ఉత్పత్తులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడేవారు, వ్యవసాయ సోదరిమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారందరికీ కూడా ఇది చాలా మంచి సమయము అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి.